అందరికీ నమస్కారం. ఈరోజు విద్యా ప్రవేశ్ ప్రాజెక్ట్ 2 గురించి చర్చించుకుందాం. ముందుగా విద్యా ప్రవేశ్ ప్రాజెక్ట్ అనేది ప్రధానోపాధ్యాయులకి ఉద్దేశించిన ప్రాజెక్టు. ఆల్రెడీ గతంలో ప్రాజెక్ట్ 1 సంబంధించి ఒక వీడియో అందించడం జరిగింది. ఇప్పుడు విద్యా ప్రవేశ్ 2 గురించి చర్చిద్దాం. ముందుగా విద్యా ప్రవేశ్ 2 ప్రాజెక్టుకి సంబంధించి మన మొబైల్లో ఉన్నటువంటి దీక్ష యాప్ని ఓపెన్ చేయాలి. దీక్ష యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ మీ స్కూల్ హెడ్ మాస్టర్ యొక్క నేమ్ కనబడుతుంది. ఒకవేళ కనిపించకపోతే ప్రొఫైల్లోకి వెళ్ళి ఈ పక్కన ఇక్కడ ఉంది కదా, కింద రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో ఈ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిట్ అని ఉంది. ఈ ఎడిట్ మీద మీ ప్రధానోపాధ్యాయుల యొక్క పేరు మాత్రం కనిపించకపోతే ఈ విధంగా వెళ్ళండి. ఇక్కడ హెచ్డి అని ఉంది కదా, అఫీషియల్స్ అని. హెచ్డి అంటే హెడ్ మాస్టరు. ఈ హెచ్డి ఆప్షన్ పెట్టుకొని ఇక్కడ టీచరా, స్టూడెంటా, హెచ్డియా, పేరెంటా, అదర్ అని ఉంటుంది. మనకి హెడ్ మాస్టర్ పేరుని ఇక్కడ టిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ హెడ్ మాస్టర్ పేరు అనేది వస్తుంది. తర్వాత మన స్టేటు, డిస్ట్రిక్టు, అలాగే సబ్ రోల్ దగ్గర ఈ విధంగా హెడ్ మాస్టరా, క్లస్టర్ పర్సన్, ఇలా డీటెయిల్స్ ఉంటుంది. మనకి హెడ్ మాస్టర్ అని ఓకే చేసుకుని సబ్మిట్ చేసుకుని మీ బ్లాకు అంటే మండలం, మీ క్లస్టరు ఏ క్లస్టర్ చెందిందో ఆ స్కూలు, ఈ డీటెయిల్స్ అందించి సబ్మిట్ చేయండి. వెంటనే మీ స్కూల్ హెచ్ఎం యొక్క నేము కనిపిస్తుంది. ఓకే. తర్వాత హోమ్లోకి వచ్చేయండి. హోమ్లోకి రాగానే ఇక్కడ ప్రోగ్రామ్స్ అని కనిపించాలి. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేయండి. విద్యా ప్రవేశం లేదా విద్యా ప్రవేశం అని ఇంగ్లీషు, తెలుగులో 2 విధాలుగా కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. విద్యా ప్రవేశం. ఇక్కడ గతంలో విద్యా ప్రవేశం స్కూల్ లీడర్ 1 అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ 2 దీని మీద ఇప్పుడు మనం పూర్తి చేయవలసింది ఇది. ఈ నెల 15వ తారీఖు లోపులో లేదా 15వ తారీఖు కల్లా దీన్ని కంప్లీట్ చేయమన్నారు. ఈ విధంగా ఇందులో 2 టాస్కులు ఉంటాయి. ఈ విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ 2 అని చెప్పేసి హెడ్డింగ్ ఉంటుంది. దాని కింద 0/2 కంప్లీటెడ్ అని ఉంది. ఇందులో 2 టాస్కులు ఉంటాయని దీని అర్థం. ఈ కిందకు వచ్చేటప్పటికి ఇక్కడ టాస్క్ డీటెయిల్స్ అని ఉంది. టాస్క్ డీటెయిల్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో 2 టాస్కులు, పైన ఒకటి, కిందదొకటి. పై టాస్క్ జూలై 15 వరకు కార్యవర్గంతో పాటు వివిధ నమోదు కార్యక్రమాలను లేదా కార్యకలాపాలను నిర్వహించండి అని ఉంది. జూలై 15 వరకు ఏ కార్యక్రమాలైతే నిర్వహిస్తామో వాటిని ఇక్కడ నమోదు చేయాలి. తర్వాత సెకండ్ టాస్క్ వచ్చేటప్పటికి గత సంవత్సరం నుండి ఎన్రోల్మెంట్ పెరుగుదల శాతాన్ని లెక్కించమని, ఇది జూలై 20 నాటికి కంప్లీట్ చేయమని ఉంది. ఇది జూలై 20 నాటికి కాబట్టి ఈ ఫస్ట్ టాస్క్ను మాత్రం ఈ జూలై 15 కంప్లీట్ చేయాలి. కాబట్టి మనం ముందుగా వ్యూ రిసోర్సెస్లోకి వెళ్ళాలి. ఇందులో యాక్టివిటీస్, ఇక్కడ వీడియో ప్లే అవుతుంది. ఈ 2 వీడియోలు చూసిన తర్వాత బ్యాక్ వచ్చేసి విద్యా ప్రవేశం 2లో టాస్క్ డీటెయిల్స్లో జూలై 15 వరకు కార్యవర్గంతో పాటు వివిధ నమోదు కార్యకలాపాలు నిర్వహించమని ఇక్కడ ఉంది. కాబట్టి ఆ కార్యక్రమానికి సంబంధించింది ఏదైనా ఒక హెడ్డింగ్ పెట్టండి. తర్వాత సబ్ టాస్క్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత యాడ్ ఫైల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ టిక్ చేసి అప్లోడ్కి వెళ్ళండి. వెంటనే మన మొబైల్లో కెమెరా, ఇమేజెస్ ఉంటే ఇమేజెస్, వీడియో ఉంటే వీడియో ఏదో అడుగుతుంది.
నేను ఒక ఇమేజ్ని అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా విద్యా ప్రవేశ కార్యక్రమానికి సంబంధించి ఎన్రోల్మెంట్కు ఒక పిక్చరు, ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేశాను. సక్సెస్ఫుల్ అని కూడా వచ్చింది. దానికి సంబంధించిన ఏదైనా ఒక మ్యాటర్ టైప్ చేసేయండి. టైప్ చేసిన తర్వాత అక్కడ మ్యాటర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ నో స్టార్ట్ డేట్లోకి వచ్చి ఇన్ ప్రాసెస్లో పెట్టండి. ఎందుకంటే జూలై 15 వరకు చేయాలి కాబట్టి అప్పుడు కంప్లీటెడ్ అని జూలై 15 ఇవ్వండి. అప్పటి వరకు ఇన్ ప్రాసెస్లో పెట్టండి. జూలై 15 వరకు దీన్ని కంప్లీట్ చేయకూడదు. 15వ తేదీ ప్రోగ్రామ్స్ కూడా ఇందులో అప్లోడ్ చేయాలి కాబట్టి అప్పటి వరకు ఇన్ ప్రాసెస్లో పెట్టండి. ఇప్పుడు ఓకే నొక్కండి. యువర్ చేంజెస్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే, ఈ విధంగా విద్యా ప్రవేశ ప్రాజెక్టుకి సంబంధించి రెండవ లీడర్షిప్ 2 విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ 2 ఈ ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.